హలో అందరికీ, చిన్న ఉసిరికాయల పిక్కల్ చేస్తున్నాం. ముందుగా హాఫ్ కప్ ఆవాలు తీసుకొని ఫ్రై చేయాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయింది చూడండి. వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో హాఫ్ కేజీ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ లేదంటే నూనె లేదంటే వేరుశనగ నూనె ఏదైనా తీసుకోవచ్చు. దాంట్లోనే చిన్న ఉసిరికాయలు వేసి బాగా వేయించుకోవాలి. మన చెట్టుకే కాసింది, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. దేశీ నెల్లికాయలు అని కూడా అంటారు. చిన్న ఉసిరికాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అవుతుంది. బాగా ఫ్రై అయింది. ఇప్పుడు వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రాక్ సాల్ట్, కల్లుప్పు తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మంచిగా ఫ్రై అయింది. సపరేట్గా వేరే బౌల్లో తీసుకోవాలి. అదే ఆయిల్లో ఇప్పుడు టెంపరింగ్ తడకా చేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆవాలు ఇంకా ఎండు మిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కరివేపాకు వేసుకోవాలి, గుప్పెడు. మంచిగా ఫ్రై అయ్యాక కచ్చా పచ్చా వేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇప్పుడు రాక్ సాల్ట్ని కలుపుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ సాల్ట్ని మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే హాఫ్ కప్ కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా పౌడర్ చేసుకున్న ఆవాల పౌడరు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం వేడి చేసుకున్న ఆయిల్ వేసి కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని అంతే, ఎంతో ఈజీగా చిన్న ఉసిరికాయల పిక్కల్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదా, మంచిగా చాలా టేస్టీగా, హెల్తీ కూడా.